సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరంలోని వైసీపీ కార్యాలయానికి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారంటూ ఇప్పటికే ఆయా కార్యాలయాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలోని వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తాజాగా నోటీసులు అందించింది. వీటిని తీసుకునేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని అందుబాటులో లేకపోవడంతో పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది నూతనంగా నిర్మిస్తున్న కార్యాలయానికి వెళ్లి అక్కడున్న సిబ్బందికి నోటీసులు అందజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మించారని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన నిర్మాణాలకు చట్ట ప్రకారం అధికారులు నోటీసులు ఇవ్వడం పరిపాటేనని టీడీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అందులో భాగంగా వైసీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారని వివరించారు. అవనిగడ్డలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై జిల్లా కలెక్టర్ డి బాలాజీ మండిపడ్డారు. అవనిగడ్డలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మండిపడ్డారు. చేపట్టిన పనులపై సరైన అవగాహన లేకుండా జిల్లా అధికారులు సమావేశానికి రావడమే కాకుండా అసంబద్ధంగా పనుల గురించి వెల్లడించడంపై కలెక్టర్ అధికారులను నిలదీశారు. సమావేశానికి వచ్చేప్పుడు జిల్లా స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు పనులపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండాలని, ఈ విధంగా లేకపోతే క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి మీ దగ్గర జరిగే యాక్టివిటీస్ కి సంబంధించి ఒక మాస్టర్ షీట్ ఉండాలి. అది డిపార్ట్మెంట్ వేరే అవుతుంది. నేను ఒకే డిపార్ట్మెంట్ ఫార్మాట్ ఇచ్చి మీ అందరికీ చేసుకోమని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కి చెప్పేస్తాం, సో దట్ మీరు మీ డిపార్ట్మెంట్ కి అలాగే ఇలా కాలంలో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి, బ్రాడ్ గా నేమ్ ఆఫ్ ద గ్రాంట్, టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ శాంక్షన్డ్, అదైతే టోటల్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్, సో రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్స్ లో ఏ స్టేజెస్ లో ఉంది అంటే టెండర్ పిలవకుండా ఉండేవి ఎన్ని ఉన్నాయి, టెండర్ పిలిచి వర్క్ ఆర్డర్ ఇవ్వనివి ఎన్ని ఉన్నాయి, వర్క్ ఆర్డర్ ఇచ్చి పని స్టార్ట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పని స్టార్ట్ చేసిన తర్వాత పర్సెంటేజ్ ఎంత ప్రోగ్రెస్ ఎలా ఉంది అని. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత రికార్డ్ చేయనివి ఎన్ని ఉన్నాయి, రికార్డ్ చేసిన తర్వాత చెక్ మెజర్మెంట్ చేయనివి ఎన్ని ఉన్నాయి, చెక్ మెజర్మెంట్ చేసిన తర్వాత పాస్ ఆర్డర్ చేయనివి ఎన్ని ఉన్నాయి, పాస్ ఆర్డర్ వేసిన తర్వాత బిల్ అప్లోడ్ చేయనివి ఎన్ని ఉన్నాయి. ఈ లెవెల్లో మీరు గ్రాన్యులర్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హావ్ టు గో. అప్పుడే పనులు జరుగుతాయి. గవర్నమెంట్ లో టేబుల్ టు టేబుల్, స్టెప్ టు స్టెప్ చూసుకోకపోతే పనులు జరగవు. రెండవ డివిజన్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పారిశుద్ధ్య సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో అధ్వాన్నంగా మారిన పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర 50 డివిజన్లకు 50 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించడంతో రోజుకొక డివిజన్ లో డ్రైన్లో పూడిక తీయటం, రోడ్ల పక్కనే ఉన్న చెట్లు తొలగించడం వంటివి చేస్తున్నట్టు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తెలిపారు. నగరంలో అస్తవ్యస్తమైన పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు సంబంధిత సిబ్బందితో కూడిన బృందం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ శొంటి ప్రసాద్, గుమ్మడి విద్యాసాగర్, జనసేన నాయకులు వంపుగరల చౌదరి, బాబు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా గత ప్రభుత్వం వదిలేశారు. దాన్ని ఈ రోజున చూస్తుంటే ఒక్క 2-3 గజాల్లోనే 4 ట్రాక్టర్లు మట్టి వస్తుందంటే ఎన్ని సంవత్సరాల మట్టి గాలికి వదిలేశారనేది మనం చూడాలి. ఎందుకు నీళ్ళు ఆగితే ఇంకా ఎక్కడికక్కడ నీళ్ళు నిలిచిపోక ఏముంది, అర్జెంటుగా ఎక్కడే కాకుండా చివరి కూడా పెడనెళ్ళే దారిలో మరి కాలువ తవ్వారు కానీ ఆ కాలువ కలపలేదు. అది కూడా ఈ రోజున బాగు చేసి నీళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ రోజున మరి హరితహారం అనే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. మినిస్టర్ గారు చెప్పారు. మరి కొల్లు రవీంద్ర గారు, అలాగే కొనకల నారాయణరావు గారు, మరి జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఈ రోజున ఈ కార్యక్రమం ప్రతి 50 డివిజన్లో స్వచ్ఛ భారత్ లాగా చేయాలని, అలాగే మొక్కలు నాటాలని, ఇవన్నీ కార్యక్రమాలు ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఎందుకంటే మన ఊరు, ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఇక్కడ ఉంటున్నాం, శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. చాలామంది ఇంటి ముందు కనీసం ఉన్న చిన్న చెట్లు కూడా తీసుకుంటలేదు, ఇల్లు మాత్రం కట్టుకుంటున్నారు. ఇంటి ముందు డ్రైనేజీ పూడిపోయినా సరే చూడలేదు. ఇగో మనకు కూడా బాధ్యత ఉంది. లండన్లో ప్రయాణిస్తుంటే పక్కన సీటు కొడుతుందంట ఒక ఆవిడ. ఏంటమ్మా సీటు కొడుతున్నావంటే ఆవిడ అందంట, ఇది నా దేశాంది అందంట, ఇది నా దేశాంది అంటే నా ఆస్తి అందంట. అంటే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. మనం మాత్రం అందరం కూడా అలాగే వదిలేస్తున్నాం. అందరం బాధ్యతగా ఉంటే అందరికీ
ఈ దోమల నుంచి విముక్తి కలుగుద్ది, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వానాకాలం వచ్చేటప్పటికి మచిలీపట్నంలో గత 3 రోజులుగా ప్రతి డివిజన్లోనూ క్లీన్ అండ్ గ్రీన్, చక్కగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, పచ్చదనంతో ఉండాలని కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో ఈరోజు 2వ డివిజన్లో బండి రామకృష్ణ గారు, చౌదరి గారు, షమ్మీ గారు, మన సొంటి కృష్ణప్రసాద్ గారు అట్లాగే అందరూ కూడా పాల్గొని ఉదయం నుంచి కూడా ఇది మా బాధ్యత, ప్రజలు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యత అని ఉదయం నుంచి అన్ని కాలువలు కూడా శుభ్రం చేసుకోవడం, అట్లాగే చెట్లు చిన్న చిన్న చెట్లు కొట్టించుకోవడం, కాలువల్లో చెత్త పడితే ఆ చెత్తనంతా క్లీన్ చేసుకోవడం, డ్రైన్ క్లీన్ చేసుకోవడం, రోడ్లు శుభ్రం చేసుకోవడం అనే కార్యక్రమం చేస్తారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా కూడా ఎక్కడ కూడా ఈ కాలువల్లో సిల్ట్ తీసినటువంటి పాపాలు లేవు. దానివల్ల ఎక్కడన్నా ఒక కాలువలో మట్టి తీయాలంటే ప్రొక్లైన్ పెడితే ప్రొక్లైన్ బకెట్ నిండా మట్టి వచ్చేస్తుంది. ప్రజలు చెప్తా ఉన్నారు, అయ్యా గత తెలుగుదేశం ప్రభుత్వంలో చక్కగా అందరూ కూడా వచ్చి ప్రతిరోజు పనిచేసేవాళ్ళు, ఈనాడు సరిగ్గా పనిచేయట్లేదని చెప్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు కొల్లు రవీంద్ర గారు 50 రోజులు ప్రోగ్రాం పెట్టి ప్రతి డివిజన్ని మంచిగా తయారు చేయాలని ఆలోచనతో చేశారు. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పెద్దలు రామకృష్ణ గారు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్లీన్ 50 డివిజన్లో కూడా చేయటం జరుగుతుంది. ఇది 3వ రోజు. 2వ డివిజన్లో ఏమని మనుబాబు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాల నుంచి కూడా చేయలేని పనులు ఈ రోజున నెల రోజుల్లోనే చేస్తున్నారంటే ఇట టీడీపీ, జనసేన, బీజేపీ ఎంత అత్యధిక మెజార్టీలతో గెలిపించినటువంటి మమ్మల్ని మీకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తమే కాకుండా ఈ రోజున 2వ డివిజన్లో మరి ఏమని మనుబాబు ఆధ్వర్యంలో అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్కే గారు, అట్లాగే పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, అలాగే సొంటి కృష్ణప్రసాద్ ఆధ్వర్యం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పాలంటే మరి 50 డివిజన్లో కూడా రోజుకొక డివిజన్ చొప్పున ఈ ప్రోగ్రాం నడుస్తుందని ఈ అందరూ కూడా మీరు కూడా పాలు పంచుకోవాలని, ప్రజలు కూడా డివిజన్ ప్రజలు కూడా ఈ దీనిలో పాలు పంచుకోవాలని, అలాగే మీరు ఎవరైనా సరే మొక్కలు కానీ ఎవరైనా స్వచ్ఛందంగా ఇచ్చినట్లయితే మేము కూడా. అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ఓ కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఘటనలో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చేబ్రోలు వినయ్ అనే ఇల్లు గురువారం రాత్రి సుమారు 11 గంటలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలిపోయింది. కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసి కేసు నమోదు చేశారు. ప్రమాదంలో బాధిత నిరుపేద కుటుంబం కట్టు బట్టలతో నిస్సహాయంగా ఉన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ రిఫ్రిజిరేటర్ వితరణ చేశారు. శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ రిఫ్రిజిరేటర్ వితరణగా అందించారు. కన్యకా పరమేశ్వర ఆలయంలో వివిధ దేవతామూర్తుల ఉపాలయాలున్నాయని, నిత్యం అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో పాలు, పూలు తదితరాలు నిల్వ ఉంచేందుకు సామాజిక బాధ్యతగా రిఫ్రిజిరేటర్ అందించడం జరిగిందని లంకిశెట్టి బాలాజీ తెలిపారు. ఆలయ పాలకవర్గ చైర్మన్ మామిడి మురళీకృష్ణ, జనసేన నాయకులు బండి రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి తర్వాత అదే స్థాయిలో పూజలు నిర్వహిస్తున్నటువంటి దేవస్థానం మచిలీపట్నంలో కన్యకాపరమేశ్వర దేవస్థానం. ఈ దేవస్థానంలో పార్వతీదేవి, వినాయకుడు, శివుడు, పార్వతీదేవి, కన్యకాపరమేశ్వరి, నవగ్రహాలు, సూర్య భగవానుడు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, సమస్త దేవత కూడా ఈ దేవాలయంలో కొలువై ఉన్నారు. మన మచిలీపట్నంలో అతి పురాతనమైన దేవస్థానం. ఈ దేవస్థానం చైర్మన్గా మామిడి మురళీకృష్ణ గారు, కార్యదర్శిగా మోటమూరి బాబుప్రసాద్ గారు, ఇతర కార్యవర్గం చాలా చక్కగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవస్థానంలో ప్రతి రోజు కూడా శాస్త్రయుక్తంగా నిర్వహించేటువంటి అభిషేకాలకి మరి పాలు కానీ ఇతర పువ్వులు, పళ్ళు నిల్వ చేసుకోవడానికి ఒక రిఫ్రిజిరేటర్ కావాలని చెప్పి మరి మురళి గారు చెప్పగానే మా కుటుంబం తరపున దేవునికి సేవ చేసిన అవకాశంగా భావిస్తూ ఈ రోజున రిఫ్రిజిరేటర్ దేవస్థానంలో కార్యవర్గం అందించడం జరిగింది. ఎందుకంటే దేవస్థానంలో దేవుడి కృప ఉంటే మనతో కూడా బాగుంటాం. అందరూ కూడా భగవంతుడి ఆరాధనలు ఉండాలని చెప్పి ఆ దేవస్థానం యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు మన మచిలీపట్నం ప్రజలందరూ. మచిలీపట్నం కన్యకా పరమేశ్వరి దేవస్థానం అంటే తెలియని భక్తులు ఉండరు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత
ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం. ఇక్కడ ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు. ఎందుకంటే భక్తులందరూ కూడా అత్యంత విశ్వాసంతో ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తుల్ని పూజించడం, ప్రతినిత్యం కూడా అనేక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కొనసాగేటటువంటి దేవాలయం కన్యకా పరమేశ్వరి దేవాలయం. మరి దేవాలయానికి మరి స్వామివారికి కానీ దేవివారులకు కానీ కావలసినటువంటి పాలు పూలు నిల్వ ఉండేటటువంటి మరి పూజా సామాగ్రి అంతా కూడా నిల్వ చేసుకుంటాకి ఇక్కడ అవకాశం లేకుండా పోవడం చేత మరి మామిడి మురళీకృష్ణ గారి కోరిక మీద లంకిశెట్టి బాలాజీ గారు ఈ రోజున ఫ్రిడ్జ్ని ఇక్కడ బహూకరించారు వాళ్ళ కుటుంబ సభ్యుల తరపున. ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కూడా తీసుకెళ్లేది ఏముండదు. పేదలకు దైవ కార్యక్రమానికి మనవంతు సేవ చేయాలి. మరి కన్యకా పరమేశ్వరి యొక్క దేవస్థానం విశిష్ట అందరికీ తెలుసు. మరి అందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మరి ఆ దేవతల యొక్క ఆశీస్సులు పొందాలని. భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చెరగని ముద్ర వేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు చిరస్మరణీయుడని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి సందర్భంగా పివి నరసింహారావు విగ్రహ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న తరుణంలో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు దేశ ఆర్థిక రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాక భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కొనకళ్ల బుల్లయ్య మాట్లాడుతూ అనర్గళంగా అనేక భాషలు మాట్లాడుతూ బహుభాషా బిరుదాంకితుడు అయిన పివిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, ఆయన చేసిన సంస్కరణలు, సేవలు, ప్రతిపక్ష పార్టీల పట్ల ఆయన వైఖరిని నేటితరం రాజకీయ నాయకులు అనుసరించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, గొరిపాటి గోపీచంద్, పళ్లపాటి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు పంతం గజేంద్ర, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, జనసేన నాయకులు బండి రామకృష్ణ, లంకిశెట్టి బాలాజీ, బ్రాహ్మణ సంఘం నాయకులు వేమూరి రామకృష్ణ, పివి ఫణికుమార్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, పివి నరసింహారావు గారి తరంలోనే 1972 ఆ టైంలో ఆయన భూగరిష్ట పరిమితిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వ్యక్తి పివి నరసింహారావు. అలాగే ప్రధానిగా తన యొక్క ఆలోచన విధానంతో భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పాటు పోటీ చేసే వాతావరణం తీసుకొచ్చిన రోజున పివి నరసింహారావు. పివి నరసింహారావు గారి సంస్కరణలతో మన్మోహన్ సింగ్ గారు కానీ, తర్వాత వాజ్పేయి గారు కానీ, తర్వాత ఇవాళ ఉన్న ప్రధానులు కానీ ఎవరైనా కూడా ఆయన విధానాల వల్ల ఇదయ్యారు. ఆయనకి భారతరత్న ఇవ్వటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఆ స్థాయి మనిషి ఆయన ఆంధ్రుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. పివి నరసింహారావు గారి సంస్కరణని ఇతర దేశాల్లో కూడా చాలా దేశాలు అనుసరించడం జరిగింది. ఇవాళ పివి నరసింహారావు గారి యొక్క ఆలోచన విధానాలని, ఆయన ముందు చూపుని, ఆయన యొక్క సిద్ధాంతాలని అందరం కూడా ఆచరించాలని మరొకసారి ఆ మహానుభావుడికి, ఆ మహానాయకుడికి నివాళులు అర్పిస్తాం. పివి నరసింహారావు గారు ఒక తెలుగువాడు, మనమంతా గర్వించాల్సిన విషయం. ప్రప్రథమ ప్రధాని పివి నరసింహారావు గారు అవటం మన అదృష్టం. అంతేకాకుండా ఆయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దమ్ముగా, ధైర్యంగా, తెలివిగలాడు ఎంత సమర్థవంతంగా పరిపాలించగలడో భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలకి నిరూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. మరి ఆయన బాటలో ఇందాక తమ్ముడు బుల్లయ్య చెప్పినట్టుగా ఆయన బాటలోనే తర్వాత ప్రధానులు ఈరోజు నడుస్తున్నారంటే దానికి మార్గం వేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి అందరికీ కార్యక్రమానికి అమితమైనటువంటి అభిమానంతో ఆయన మీద ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ దాని కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా నివాళులర్పించారు. ఎందుకంటే మన తెలుగువాడు ప్రధానమంత్రి అయిన తర్వాత అవడమే కాకుండా ఆయన ఆ రోజుల్లో దేశం ఇందిరాగాంధీ లేదు ఏమైపోద్ది అనుకున్న పరిస్థితుల్లో ఆయన రావటం, మరి మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజుల్లో మరి ఆర్థిక మంత్రిగా నియమించడం, ఆ తర్వాత గాడి తప్పిన మరి దేశాన్ని ఎంతో మరి సమర్థవంతంగా చేసినటువంటి మహనీయుడు పివి నరసింహారావు గారు. ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఒక నిజాయితీపరిగా చూసాం. అదే కాకుండా
వాళ్ళ అమ్మాయి సామాన్యమైన ఒక కాలేజీ లెక్చరర్గా పనిచేయటం, వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయిలు పోస్ట్ మ్యాన్గా ఉండటం అంటే మరి ఎంత నిజాయితీ గల ఫ్యామిలీయో ఇదే మనం తెలుసుకోవాలి. ఇవాళ ఉన్న నాయకులు మనం ఎలా ఉంటున్నామో, ఆ రోజున నాయకులు ఎంత మనకి దేశం కోసం వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారో అన్నీ కూడా గుర్తుపెట్టుకొని ముందుకు మనం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గర్వించదగ్గ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాగే నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయవేత్తగా చక్కటి పరిపాలన చేసి ఈ భారతదేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉంటే ఏ విధంగా ఈ భారతదేశాన్ని నిలబెట్టాలనేటువంటి మంచి ఉద్దేశంతో ప్రతిపక్షాలను కూడా కలుపుకుని ఆనాడు పివి నరసింహారావు గారు అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా కలిసి చక్కటి పరిపాలన చేసినటువంటి ఈ భారతదేశానికి ఉండేటువంటి ప్రధానిగా వారికి ఘనతలు అర్పించడం సూపర్. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఐఏఎస్ అధికారి జె నివాస్ దంపతులు దర్శించుకున్నారు. మోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఐఏఎస్ అధికారి జె నివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని నివాస్ దంపతులు దర్శించుకోగా ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నివాస్ దంపతులను ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. సమస్యల పరిష్కారానికి వేగంగా స్పందించే కలెక్టర్ కృష్ణా జిల్లాకు రావటం జిల్లా ప్రజల అదృష్టమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సమస్యల పరిష్కారానికి వేగంగా స్పందించే కలెక్టర్ కృష్ణా జిల్లాకు రావడం జిల్లా ప్రజల అదృష్టమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం అవనిగడ్డ రెవెన్యూ భవనంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు. అతివృష్టి, అనావృష్టి సమస్య, ప్రకృతి విపత్తుల సమస్య, గత 5 ఏళ్లలో డ్రైనేజీల నిర్వహణ వైఫల్యంతో కొద్దిపాటి వర్షాలు కురిసినా రైతులకు కలిగే అపార నష్టం దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో డ్రైనేజీల్లో తూటికాడ, గుర్రపు డెక్క సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ను అడిగిన వెంటనే నిధులు కేటాయించి షార్ట్ టెండర్ ద్వారా పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదాలు తెలిపారు. నూతన ప్రభుత్వంలో అన్ని శాఖల అధికారులు ప్రజలకు జవాబుదారీ పాలన, పారదర్శక పాలన అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ ప్రతి శాఖలో చేపట్టిన పనుల పురోగతిపై నివేదికలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎప్పుడు అవసరమైన ఖచ్చితమైన సమాధానం ఇచ్చేలా సంసిద్ధులుగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్, డిఈఓ తాహరా సుల్తానా తదితర అధికారులు పాల్గొన్నారు. జవాబుదారీ పాలన, పారదర్శకంగా పాలన జరగాలంటే నా కోరిక. సామాన్యుడు కూడా ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఎమ్మెల్యే గారు చెప్తే పని అవుతున్న పరిస్థితి కాకుండా ఆ పరిస్థితిని పూర్తి చేసి ఏ సమస్యకి నా దగ్గర వచ్చే పరిస్థితి మాత్రం దయచేసి చేయొద్దని చెప్పి అధికారులందరికీ నేను మనం చేస్తాను. ప్రత్యేకించి మండల రెవెన్యూ అధికారులకి, అలాగే మండల డెవలప్మెంట్ ఆఫీసర్, ఎందుకంటే వాళ్ళ ఉండేది ఓ పట్టాదారు పాస్ పుస్తకం కోసం తిరగకూడదు. అప్లికేషన్ ఇచ్చాడంటే దాన్ని ఎట్లయినా పూర్తి చేసి పంపించాలని చెప్పిన సమస్య ఉండాలి. అంటే మనకి ప్రధానంగా వచ్చేది రెవెన్యూ, పోలీసు 2 సమస్యలు వస్తాయి. అంటే ఇక్కడ పోలీసు వారికి సంబంధించిన సమావేశం కాదు కనుక రెవెన్యూ సంబంధించినంత వరకు ఏ సమస్య ప్రజలకు వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని అక్కడ పరిష్కారం చేసేయాలి. అంటే దాన్ని పెండింగ్ పెట్టి పరిసరాలు మాత్రం దయచేసి తిప్పుకోకుండా ఉండాలని చెప్పి మాత్రమే నా కోరిక. అందుకంటే లేదు దానివల్ల ఎవరో రాజకీయ నాయకుల ఫోన్ కోసం అదే గతంలాగా ఎమ్మెల్యే గారు చెప్తే చేస్తామన్న పరిస్థితి మాత్రం ఉండకూడదు. న్యాయంగా కేటీ చెప్పకుండా మీ అందరికీ కోరిక. ఆ రకంగా పారదర్శకంగా పరిపాలన జరిగిందన్న మాట మాత్రం రావాల్సిన అవసరం. రెండోది, చట్టాలను అందరూ గట్టిగా పరిరక్షించండి. నేను గత 5 సంవత్సరాలుగా చట్టాల కోసం పోరాడిన సంగతి అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇది సిఆర్జెడ్ ప్రాంతం ఉన్న ప్రాంతం అవనిగడ్డ, ప్రత్యేకించి ఖర్చు తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.